మీ డబ్బు 100% సేఫ్ గా ఉండాలంటే మీరు ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి. ఈ రోజు మనం పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం, ఒక్కొక్కటిగా డీటెయిల్ గా. కాబట్టి ఈ షార్ట్ ని లాస్ట్ వరకు చూడండి. నేను మీ వంశీ. టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్: పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, ఆర్డి, టైమ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, కిసాన్ వికసిత పత్ర, మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఇంకా ఉండొచ్చు. ఫస్ట్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్. ఇది కూడా ఒక స్కీమ్. ఒక బ్యాంక్ అకౌంట్ లాగా 500తో ఓపెన్ చేయవచ్చు. దీనిలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అకౌంట్ లో 500 లేకపోతే 50 రూపాయలు మెయింటెనెన్స్ ఫీజు కింద కట్ చేస్తారు. దీనిలో ఫ్రీగా డెబిట్ కార్డు వస్తుంది, ఫ్రీగా చెక్ బుక్ ఇస్తారు. దీనిలో వడ్డీ వస్తుంది 4.0% సంవత్సరానికి వడ్డీ వస్తుంది. రెండో స్కీమ్ పోస్ట్ ఆఫీస్ ఆర్డి, రికరింగ్ డిపాజిట్. ఈ పథకం 5 సంవత్సరాలు ఉంటుంది. మనం ప్రతి నెల డబ్బులు కట్టుకోవాలి. మొదటి నెల ఎంత డబ్బులు కడితే 5 సంవత్సరాలు నెల నెల అంతే డబ్బు కట్టాలి. ఈ పథకంలో 100 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు. ఎంత అయినా డిపాజిట్ చేయొచ్చు. ఎటువంటి లిమిట్ లేదు. దీనిలో వడ్డీ వచ్చేసి 6.7% వడ్డీ వస్తుంది సంవత్సరానికి. ఆ వడ్డీని మనకి 3 నెలలకు ఒకసారి మన అకౌంట్ లో జమ చేస్తారు. సపోజ్ ఒక నెల నేను డబ్బులు కట్టకపోతే ₹1 మాత్రమే పెనాల్టీ. ఆ పెనాల్టీ కడితే అకౌంట్ రికవర్ అయిపోతుంది. నెక్స్ట్ షార్ట్ లో సుకన్య సమృద్ధి యోజన అండ్ పీపీఎఫ్ స్కీమ్స్ గురించి డీటెయిల్ గా చెప్తా. ఇప్పటి వరకు చూసిన స్కీమ్స్ లో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి.